హాయ్ అందరికీ హాయ్ అండి. బాగున్నారండి అందరూ? మేము బాగానే ఉన్నాము. మేము పాదయాత్రగా మా ఊరు నుంచి, అంటే మా ఊరు గూడూరు నుంచి పాదయాత్రగా తిరుమలకు బయలుదేరాము ఈరోజు ఉదయాన్నే. కానీ ఉదయం చీకటి అనమాట. మేము 4:30కి బయలుదేరాము. చాలా చీకటిగా ఉండింది. అందువల్ల ఏంటంటే ఉదయాన్నే వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు 6:10 అయింది, టైము 6:30. ఇప్పుడు మంచి ఒకరం తగ్గుతూ ఉంది. నేను మా ఫ్రెండ్ రాజేష్ అని ఇంకా వెనక వస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు. మేము వాళ్ళ కోసం కూర్చో ఉన్నాం. ఇక్కడ కందలని ఆ ఊరి దగ్గర కూర్చో ఉన్నాము. చూడండి, ఆ ఊరిని పేరు కూడా చూపిస్తాను. ఈయన ప్రతి ఊరి దగ్గర మీకు ఊరు పేరు చూపించుకుంటూ పోతాను. ఇదిగోండి, మేము 3 రోజులు పట్టుద్ది మేము పోయేదలకే. మీకు ఈ 3 రోజులు ప్రతిరోజు మొదటి రోజు వీడియో, రెండో రోజు వీడియో, మూడో రోజు వీడియో, మేము దర్శనం చేసుకుని రిటర్న్ వీడియో, మొత్తం 4 వీడియోలు పెడతాను. అందరూ చూసి సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఊరు మీకు ఈ దారిలో ఏ ఊరు వస్తుందో మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. కాబట్టి మా పాదయాత్ర ఎలా జరిగిందో మేము ఈ విధంగా పోయాము చూపిస్తాము. దారి బాగా, రోడ్డు కూడా బాగానే ఉంది. చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నాము. మంచు అయినా కూడా మేము బయలుదేరుతున్నాము. మీరు సపోర్ట్ చేయండి. హాయ్. ఇదిగోండి, ఇది కందల్ అనే ఊరు అనమాట. ఈ ఊరు దగ్గరకు చాగున్నాం. గూడూరు నుంచి ఒక 14 కిలోమీటర్లు అటు ఉంటుంది. ఇది ఉదయాన్నే ఏమైందంటే చీకటి, విపరీతమైన మంచు అనమాట. మంచులో వీడియో క్లారిటీ రాదని తీలా. కాబట్టి ఈ నుంచి వీడియో, ప్రతి ఒక్క వీడియో ఇక్కడి నుంచి తీస్తాం అనమాట. ఒక 10 నిమిషాలు మంచి ఫాగ్ పడుతుంది. 10 నిమిషాలు మ్యూజిక్ వదిలేసి రోడ్డు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది చెమిట్టి తుంగపాలెం అది అనమాట. సర్కిల్ వచ్చింది కదా, కింద దగ్గర అనమాట. నాయుడుపాలెం అనే ఊరి దగ్గరికి వచ్చాము. అప్పుడు అది చిన్న వాళ్ళు పోతా ఉన్నారు. కందల నుంచి ఒక కిలోమీటర్ ఉండదా, ఈజీగా కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చాం. ఇక నాయుడుపాలెం అనే ఊరు, అంటే లోపలికి పోవాలి నాయుడుపాలెం. ఇది రోడ్లో నుంచి దిగి 4 కిలోమీటర్లు పోవాలంట నాయుడుపాలెం. మేము నడుచుకుంటా పోతా ఉన్నాం. ఇలా కూర్చున్నాం, కొద్దిసేపు కూర్చొని బయలుదేరిపోతా ఉన్నాం. ఇంకా బ్యాచ్ వెనక వస్తూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు వస్తున్నారు. ఇంకా వెనక ఉన్నారు కొంతమంది. తిరువెంగళాయపల్లి, ఇటు లోపల పోవాలన్నమాట. ఇటు లోపలికి పోవాలా పొరమటక. ఈ ఊరిని దాడుతున్నాం కరెక్ట్గా. ఇప్పుడు 7:30 టైం. తిరువెంగళాయపల్లి ఆ ఊరిని దాడుతున్నాం. ఆ ఊరికి రోడ్డు షెల్టర్ కనిపిస్తుందా, బస్ షెల్టర్. అది బస్ షెల్టర్ కనిపిస్తుందా, అక్కడి నుంచి అటు పోవాలి. చూపిస్తా ఉన్నాడు రోడ్డు. ఈ ఊరు దాడుతున్నాం ప్రజెంట్. తిరువెంగళాయపల్లి ఊరు దాడుతున్నాం. ఈరోజు రాత్రికి వెంకటగిరిలో స్టే చేస్తాము. 45 కిలోమీటర్లు వస్తుంది ఇది తిరువెంగళాయపల్లి ఊరు. మేము ముందు వెళ్తా ఉన్నాం, వెనక ఉండేవాళ్ళు వస్తూ ఉన్నారు, ఇంకా రావాలా. అది ఈ దారిలో చూడు, తిరుపతి గారిపల్లి అంట. తమాషైన పల్లెలు ఉన్నాయి. ఇది కూడా ఇటు పోవాలా. ఇది ఈ రూట్లో ఇటు తిరుపతి గారిపల్లి. ఇలా పిల్లకాయలు ఆగున్నారా ఆడవాళ్ళు, అక్కడి నుంచి ఇటు పోవాలా.
కూర్చుందాంలే. తిరుపతి గారి పల్లి. ఇది గొల్లపల్లి నుంచి స్టార్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇదిగోండి బోర్డు కూడా. గొల్లపల్లి దగ్గరికి వచ్చాం. టిఫిన్ చేసి గొల్లపల్లిలో టిఫిన్ చేసాము. ఇడ్లీ, బోండా, వడ, దోశ అదే చేసాము. కానీ బయలుదేరుతున్నాం మళ్ళీ నడక. 9, 8, 10కేమో 8:20 వచ్చేసాము అక్కడికి. ఒక అరగంట సేపు కూర్చున్నాం, తిన్నాము, మళ్ళా నడత ప్రారంభించాం. ఇది వెంకటరెడ్డి పాల్ కాలనీ. ఇది ప్రాథమిక పాఠశాల అంటే ఇది. బా రాళ్ళు గుచ్చుకుంటున్నాయి చూడండి, ఘోరంగా ఉండే ఇక్కడ రాళ్ళు. ఈ రోడ్డు వచ్చి కనపడే రోడ్డు వచ్చి అది నిండలి దగ్గవాళ్ళకి పోయే రోడ్డు. ఇది అది స్కూటర్ అని పోతా ఉంటుంది కూడా. అది నిండలి దగ్గవాళ్ళకి పోయే రూట్. అది ఇది బాగుంది. ఇక్కడ సెంటర్ అంతా బాగుంది. నిండలని దగ్గవాళ్ళు ఈ 2 ఊర్లకి ఇది ఇటు తూర్పుకి ఇటు పోవాలన్నమాట. ఇదిగో ఏసుల్లా నిండలు వచ్చి 2.4 కిలోమీటర్లు. దగ్గవాళ్ళు ఇన్ని వచ్చి గొల్లపల్లి దాటిన తర్వాత వచ్చే ఊర్లు అనమాట. ఇది వెంకటరెడ్డిపల్లి ఇన్ని దాటుకుంటూ వచ్చాం కదా. వెంకటరెడ్డిపల్లి కాలనీ అంటే ఇది. ఈ కాలనీ వచ్చి వెంకటరెడ్డిపల్లి కాలనీ అంటారంట. ఇది రోడ్డు మీదనే ఉంది. ఇప్పుడు నిండలి దగ్గవాళ్ళు అవి వచ్చి పరమడుగా పోవాలా. ఎందుకనంటే అవి లోపలికి ఉంటాయి అన్నమాట ఊర్లు. ఇక్కడంతా రోడ్డు బాగాలేదు చూడండి. రోడ్డు అంతా గతుకులు ఉంది. చెప్పులు లేవు అయినా కూడా అట్నే నడిచిపోతా ఉన్నాం. ఇది బాలాయపల్లి రాములవారి మందిరం రామాలయం. ఆంజనేయ స్వామి. ఇక్కడ ఒక రోజు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని దిగి వీడియో తీస్తున్నావు గోవిందా. చెప్తున్నావేమో తీలా తీసుకున్నా. యూట్యూబర్ కదా తప్పదా. ఇది మోపురు, వడ్ల మోపురు అని అంటారు దీన్ని. ఈ రోడ్డుది ఇది మా పిన్నమ్మ వాళ్ళు ఉండే ఊరు. మా అమ్మ చెల్లెళ్ళు ఈ ఊర్లో ఉంటారు పక్క. ఇది ఎవరు పోవాలన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ రెడ్డిపల్లి అంట. పిన్ను ఇది ఈ ఊరికి వస్తా ఉన్నాం. పోవాలి వెంకటరెడ్డిపల్లికి. ఎన్ని పల్లెటూర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ ఇన్ని పల్లెటూర్లను చూడాల. చూడు ఎంత పచ్చగా ఉందో చూడు. ఇలాంటి పచ్చడి పొలాల మధ్యన నడుస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. వీడియో చేసి పెడతాను, చూద్దాం. శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద గోవింద హరి గోవింద గోకులనంద. ఇది బంగారుపేట ఊరు. వెంకటగిరికి ముందు ఉంటుంది అన్నమాట, 1 కిలోమీటర్ ముందు, 2 కిలోమీటర్ల ముందు. ఇప్పటికి నేను 7:10 అయింది, ఇంచుమించుగా 7:10. ఇంకొక 15 నిమిషాలకి మేము రూమ్ తీసుకున్నాం, డార్మెంటరీ రూమ్, దాంట్లో పడిపోతాం. ఇది బంగారుపేట అంటారు దీన్ని. అంత చీడ పడిపోయింది బాగా. అట్లనే నడుస్తూనే ఉన్నాం. ఇప్పటికి 50 కిలోమీటర్లు నడిచాం ఈరోజు మేము కంటిన్యూగా. మొత్తానికి 7:30కి వచ్చేసాము ఇక్కడికి, వెంకటగిరికి. 50 కిలోమీటర్ల పైగా నడిచాము ఉదయం నుంచి. ఇది మేము అదే మాకు ఈరోజు డార్మెంటరీ ఇదే. ఇంతటితో ఈ వీడియో ఈరోజు తొలి రోజు పాదయాత్ర ముగిసింది. రేపు 2వ రోజు పాదయాత్ర వీడియోలు పెడతాను. ఈ తొలి పాదయాత్ర ముగిసిందనమాట. ఇది డార్మెంటరీ. అబ్బా, హతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఇది బంగారుపేట ఊరు. వెంకటగిరికి ముందు ఉంటుంది అన్నమాట, 1 కిలోమీటర్ ముందు, 2 కిలోమీటర్ల ముందు. ఇప్పటికి నేను 7:10 అయింది, ఇంచుమించుగా 7:10. ఇంకొక 15 నిమిషాలకి మేము రూమ్ తీసుకున్నాం, డార్మెంటరీ రూమ్, దాంట్లో పడిపోతాం. ఇది బంగారుపేట అంటారు దీన్ని. అంత చీడ పడిపోయింది బాగా. అట్లనే నడుస్తూనే ఉన్నాం. ఇప్పటికి 50 కిలోమీటర్లు నడిచాం ఈరోజు మేము కంటిన్యూగా.